మీరు చెప్తున్నట్టుగా ఎంజీ రావు గారు ప్రపంచానికి తన మిలిటరీ ఫోర్స్ను చైనా చూపిస్తోంది. డ్రాగన్ దగ్గర ఉన్న డెడ్లీ వెపన్స్, భీకరమైన వెపన్స్, భయంకరమైన అరివీర భయంకరమైన వెపన్స్ అన్నిటిని కూడా ప్రదర్శిస్తోంది ఈ విక్టరీ డే పెరేడ్లో. ఏంటి, ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఈ విక్టరీ డే పెరేడ్ని నిర్వహిస్తోంది? ఇక్కడ ఒక్కటే సుస్పష్టంగా చైనా చేసే పనిని మనం చాలా సుస్పష్టంగా చూడాలండి. చైనా ఇప్పుడు ఆర్థికంగా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది కొనుగోలు శక్తి సామర్థ్యం త్రిబుల్ అంటారు, పర్చేజింగ్ పవర్ పారిటీ స్టాండర్డ్స్లో చూస్తే అమెరికాని అధిగమించేసింది ఆర్థికంగా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 30% ఉంది, అదే అమెరికా 19% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అధిగమించేసింది. ఎక్స్పోర్ట్స్లో అమెరికా కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. చాలా స్టాండర్డ్స్ అది చాలా బలంగా ఉంది. మిలిటరీలో కూడా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. రష్యా దగ్గరలో ఒక పెద్ద ఫోర్స్ టు బి రికార్డ్ విత్ అనమాట. మిలిటరీలీ ఆర్థికంగా రాజకీయంగా కూడా అంతటి ఫోర్స్ వచ్చింది. అది చైనా అండి. ఏదో జీడిపి పరంగా చూస్తే తక్కువ కనిపిస్తుంది, కానీ $20 ట్రిలియన్ ఎకానమీ అండి. అది ఇండియా కంటే 5.5 రెట్లు ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. తర్వాత ఇండియా తర్వాత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5% అభివృద్ధి చెందుతుంది. అది అమెరికాని వచ్చే 2030-35 నాటికి అమెరికాని అధిగమించబోతుందన్నమాట చైనా. అంతటి గొప్ప ఆర్థిక వ్యవస్థను చైనా నిర్మించుకుంది. కానీ చైనాకి తన ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో అంత ప్లేస్ వరల్డ్ పాలిటిక్స్లో లేదు. ఇది మనం సుస్పష్టంగా చూడాలి జాగ్రత్తగా. ఎందుకు లేదంటే ఆల్రెడీ అమెరికా ప్రజాస్వామ్యంతో ఒక పెద్ద ప్రపంచంలో సూపర్ పవర్గా ఉంది. అన్ని ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంతా దాని చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు చైనా అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. ఒకప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వబోయే ముందు హిట్లరు ఒక రకంగా ఆ టైం చూస్తే 1934లో అధికారంలోకి వచ్చిన హిట్లర్ 1945లో చనిపోయేంత వరకు ఆయన ఒక్కొక్కటి ఎలా చేశాడో ఈరోజు చైనా దగ్గర కూడా మనకు అలా కనిపిస్తుందండి. హిట్లరు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ అవమానాన్ని బయటకు తీసుకురావడానికి జర్మన్స్ని రెచ్చగొట్టి డిక్టేటర్లా ఏర్పాటు చేసి పక్కన పోలాండ్, ఈస్టర్న్ యూరోప్ను అధిగమించేసి మిలిటరీ ఫోర్స్ చూపిస్తాడనమాట. ఈ రకంగా చైనా మెంటాలిటీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేనేదో విమర్శిస్తున్నట్టు కాదండి. ఈరోజు చైనా ఎవరికి మెసేజ్ ఇస్తుందంటే విక్టరీ డే పీరియడ్లో అది ప్రదర్శించే ఆయుధాలు, అధునాతన ఆయుధాల ద్వారా ఎవరికి మెసేజ్ ఇస్తుంది? చైనా అధ్యక్షుడు ఒకటే చెప్తున్నాడు, ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా చేసిన సాక్రిఫైసెస్ వల్లే మాకు పీస్ వచ్చింది ప్రపంచంలో, దాంట్లో మేము ఉంటున్నామని చెప్పి ఈరోజు పీసా వారా నిర్ణయించుకోవాలి ప్రపంచం. కాబట్టి పీసే బెటర్, వారు కాదు అని ఆయన పైనకి చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పేది ఏంటి? అమెరికాని ఛాలెంజ్ చేస్తున్నాడు. అమెరికా నువ్వు రా, నీ చట్టాలు, ఆర్థిక చట్టాలు మేము ఒప్పుకోం, నువ్వు మొత్తం మార్చేసేయి, నీ స్థానంలోకి మేము రావాలని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. తర్వాత తైవాన్కి మెసేజ్ ఇస్తున్నాడు, నువ్వు చైనాలో కలిసిపో, లేదా యుద్ధంతో ఫోర్స్గా కలిపేస్తానని చెప్తున్నాడు. 2030 లోపు గ్యారంటీ తైవాన్ కలిపేసుకుంటామని చెప్పేశారు బహిరంగంగా అది. సో తైవాన్కి మెసేజ్ ఇస్తున్నాడు. తర్వాత సౌత్ చైనా సీలో స్ప్రాట్లీ ఐలాండ్ అనే కాంట్రవర్షియల్ ద్వారా సౌత్ చైనా సీ అంతా మాదే అంటుంది. అక్కడ ఫిలిప్పైన్స్కి, జపాన్కి, అదేవిధంగా ఆస్ట్రేలియాకి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి అన్నిటికీ మెసేజ్ ఇస్తున్నాయి. ఏమని ఇస్తుందంటే చైనా, మీరు లొంగిపోండి, చైనా ఆధిపత్యాన్ని అంగీకరించండి, మీతో మాకు స్నేహం ఉంటుంది, లేదా యుద్ధానికి రెడీ. ఇలా యుద్ధానికి రెడీ అయ్యే తైవాను, ఫిలిప్పైన్స్, జపాను, ఆస్ట్రేలియా, ఇవి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాటికి భయంకరమైన వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఏదన్నా అంటే మేము మూడవ ప్రపంచ యుద్ధం, తైవాన్ నేను ఆక్యుపై చేసుకునేటప్పుడు అమెరికా అడ్డు వస్తే మూడవ ప్రపంచ యుద్ధం, ఈ ఫిలిప్పైన్స్ నువ్వు మాట్లాడుకో, జపాన్ నీ పని నువ్వు చూసుకో, నువ్వు ఉన్న ఐలాండ్ మాకు ఇచ్చేయి, అక్కడ ఒక ఐలాండ్ ప్రాబ్లం ఒకటి ఉందండి వాళ్ళకి, ఆ ఐలాండ్ మాకు ఇచ్చేయి, నువ్వు క్షమాపణ వేడు రెండవ ప్రపంచ యుద్ధంలో మా మీద చేసిన అట్రాసిటీస్కి. ఇవన్నీ చాలా పెద్ద డిమాండ్లు ఉన్నాయండి. ఇదేంటంటే చైనా అని చూడకూడదు, దీన్ని చైనా కమ్యూనిస్టు చైనా అని చూడాలి. చైనా అని పిలిస్తే ఒక బుద్ధిస్ట్ నేషన్, ఒక అద్భుతమైన సివిలైజేషను, సజీవ సంస్కృతి గుర్తుకొస్తాయి, ఒక అద్భుతం భారతదేశంలాగా అది కూడా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది కమ్యూనిస్టు చైనా. కమ్యూనిస్ట్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ తోటి ఉంటుంది, ఎక్స్పాన్సివ్ యాటిట్యూడ్తోనే, అంటే ఎక్స్పాన్షన్తో అందరిని ఆధిపత్యం అనే ఆలోచనతోనే ఈరోజు మిలిటరీ విక్టరీ డే పీరియడ్ నిర్వహిస్తుంది. ఇది అమెరికాకి ఇచ్చే భయంకరమైన వార్నింగ్. మూడో ప్రపంచ యుద్ధానికి మేము సిద్ధం, ఎవడైనా వస్తే రండి అని తన ఆయుధాలను ప్రదర్శిస్తుంది. ఇది ప్రపంచానికి ఒక అతి పెద్ద దుర్దినం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే చైనా, కమ్యూనిస్టు చైనా భారతదేశం వైపు ప్రపంచంలో అది దాని ఒకటేనండి. చైనా
ఈ యొక్క సరిహద్దు దేశాలు 14 ఉంటే 14 దేశాలతోనూ వివాదం ఉంటుంది. చిన్న భూటాన్ను కూడా అది వదలదు. మాకు 5,000 చదరపు కిలోమీటర్ల భూభాగం నాది అంటది. చిన్న నేపాల్ను కూడా వదలదు. ఏ దేశాన్ని కూడా వదలదు. ఎక్స్పాన్షనిస్ట్. ఒకప్పుడు నేను అదే చెప్తున్నా, రెండవ ప్రపంచ యుద్ధం ముందు హిట్లర్ మొత్తం ఈస్టర్న్ యూరోప్ని, పోలాండ్ అన్నిటినీ, చెకోస్లోవేకియా, ఈ ఆస్ట్రియా వీటన్నిటిని ఆక్యుపై చేసుకునేదాకా ఎలా నిద్రపోవడో ఈరోజు చైనా ఇటు తైవాన్ని, ఈ మకావో, హాంకాంగ్ అయిపోయింది, ఇప్పుడు తైవాన్ని, ఇటు జపాన్లో కొంత భూభాగాన్ని, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, ఈ తర్వాత ఆక్సాయ్ చిన్ని, అటు సెంట్రల్ ఏషియాలో, ఇటు రష్యాలో కూడా ఈ వ్లాడివోస్టోక్, ఈ సిటీల్ని, మంచూరి ఇవన్నీ నాదే అంటది. అది ఒక పెద్ద మహాసామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే ఈరోజు విక్టరీ డే పీరియడ్. ఇది అందరికీ భయమే. ఇది ప్రపంచంలో చిన్న దేశాన్ని కూడా భయపెట్టే విధంగా అమెరికాకి ఛాలెంజ్ విసురుతుంది అది.